పుస్తక ప్రియుడు. అనగనగా ఒక ఊరిలో మహేష్ అనే అబ్బాయి ఉండేవాడు. మహేష్కి చదువు అంటే ప్రాణం. తన క్లాసులో పుస్తకాలే కాకుండా ఎన్నో పుస్తకాలను చదువుతుండేవాడు. ఆఖరికి ఎక్కడైనా ఏ చిన్న కాగితం ముక్క దొరికినా దాన్ని చదవకుండా వదిలేసేవాడు కాదు. మహేష్ తల్లిదండ్రులు ఒకసారి పట్నం వెళ్ళినప్పుడు అతని కోసం ఒక కథల పుస్తకం కొనుక్కొని వచ్చారు. ఆ పుస్తకం చాలా నచ్చింది మహేష్కి. అలాంటి పుస్తకాలు ఇంకా చదవాలనిపించింది. కానీ వాళ్ళ ఊళ్ళో అలాంటివి దొరకవు. ఆ ఊరు పక్కనున్న పట్నంలో ఆ పుస్తకాలు దొరుకుతాయి. కానీ ఆ వాటిని కొనుక్కోవడానికి మహేష్ దగ్గర డబ్బులు లేవు. ఒకసారి మహేష్ వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు తిరిగి వెళ్ళిపోతూ అతనికి కొంత డబ్బు ఇచ్చారు. మహేష్ ఆ డబ్బును జాగ్రత్తగా దాచుకొని వేసవి సెలవుల్లో ఒకరోజు నడుచుకుంటూ పట్నం వెళ్ళాడు. పుస్తకాల షాపుకు వెళ్ళి తనకు నచ్చిన మంచి పుస్తకాలు తీసుకున్నాడు. కానీ అతని దగ్గర ఉన్న డబ్బులు ఆ పుస్తకాన్ని కొనడానికి సరిపోలేదు. చాలాసేపు ఆలోచించి తర్వాత మహేష్ తన దగ్గరున్న డబ్బును ఆ షాపు యజమానికి ఇచ్చి, నేను ఇక్కడే కూర్చొని ఈ పుస్తకం చదువుకుంటాను. మొత్తం డబ్బు ఇవ్వగలిగిన రోజు దీన్ని తీసుకొని వెళ్తాను అని అడిగాడు. అతను అందుకు ఒప్పుకున్నాడు. ఆ మహేష్ తీసుకున్న పుస్తకం చాలా పెద్దది కావడంతో ఆ రోజు సాయంత్రంలోగా సగం కూడా చదవలేకపోయాడు. తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. మరునాడు మళ్ళీ అక్కడికి వచ్చాడు. అలా ఆ పుస్తకం పూర్తయ్యే వరకు రోజు ఆ షాపుకి వెళ్ళేవాడు. అక్కడ మహేష్కు నచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ వాటిని కొనుక్కోలేడు. ఆ పుస్తకం చదవడం పూర్తి చేసిన రోజు, నువ్వు రేపటి నుండి ఇక్కడికి రావవసరం లేదు అని ఆ షాపు యజమాని చెప్పాడు. ఆ మాటలు విని చాలా దిగులు పడ్డాడు మహేష్. కానీ ఆ షాప్ యజమాని, నీ పట్టుదల చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అంత దూరం నుంచి రోజు నడుచుకుంటూ వచ్చి శ్రద్ధగా చదువుతున్నావు. నువ్వు నీకు కావాల్సిన పుస్తకం తీసుకెళ్ళి అది పూర్తయ్యాక తెచ్చి ఇచ్చి మరొకటి తీసుకువెళ్దువు గాని, సరేనా అని అన్నాడు. మహేష్ సంతోషానికి అవధులు లేవు. నీతి: మంచి పుస్తకానికి మించిన స్నేహితుడు లేడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.